ఎందుకు ఇంత కష్టపడుతున్నావు ఇంత కష్టపడుతున్నావు అంటారు. పిల్లలు ఉండారుగా, పిల్లల దగ్గరికి వెళ్ళు, పిల్లలు చూస్తారుగా అంటారు. కష్టపడింది కాళ్ళు చేతులు బాగున్నప్పుడు కష్టపడతలో తప్పేముంది. ఏదైనా కొంచెం కష్టం వచ్చినప్పుడు నా కుటుంబం నన్ను బాగానే చూసుకుంటుంది. మన కాళ్ళు చేతులు బాగున్నప్పుడు పిల్లల మీద, కూతుళ్ళ మీదైనా ఆధారపడకూడదు, కొడుకుల మీదైనా ఆధారపడకూడదు. ఎప్పుడైనా మన కష్టపడి కాళ్ళు చేతులు దేవుడు ఇచ్చింది కష్టపడమనే కదా. మనకేమో వెనక సిరిలో ఆస్తులు ఏమన్నా ఉండయింది కూర్చొని తినటానికి ఏమి లేవు కదా. అందుకని నేను అసలు మా నాన్న ఎప్పుడూ చెబుతున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా మా నాన్న మేము అప్పటి నుంచి మేము ఏదైనా ఇంట్లో కూర్చున్నాం కదా, ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటూనే ఉండేవాళ్ళం. కష్టపడంలో తప్పేమి ఉండదు. ఏ మనిషి అయినా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడండి. రూపాయి తెచ్చుకొని సాయంత్రానికి ప్రశాంతంగా వండుకొని తినండి. ఎంతో హాయిగా నిద్ర పట్టింది. ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చొని కంపలమ్మడి తిరిగి వాళ్ళ ఇళ్ళమ్మటి ఇళ్ళమ్మటి కూర్చొని తిండి ఇది చేశారనుకో, సాయంత్రానికి నిద్ర పట్టదు, మనశ్శాంతిగా ఉండదు.